ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు ఈ వార్త మనకు కనబడుతుంది. వేలం గ్యారంటీ. బాగుంది, టైటిల్ బాగా పెట్టారు. వేలం గ్యారంటీ అంటే 6 గ్యారంటీల కోసం ఈ వేలం వేయక తప్పదు, భూముల అమ్మక తప్పదు అని రాసిండ్రు. మంచిగా రాసిన వార్త. అభివృద్ధి ఆదాయమే లక్ష్యంగా భూముల అమ్మకం. అభివృద్ధి ఆదాయం ఎవరికి? 6 గ్యారంటీల అమలుకు సొమ్ముల కోసం సర్కారు కసరత్తు. వేలానికి అనువైన ప్రభుత్వ భూముల గుర్తింపు. నియోపోలిస్లో అందుబాటులో వాణిజ్య భూమి, బుద్వేల్లోనూ ఖరీదైన భూములు, మల్టీ మోడల్ ఇండస్ట్రియల్ జోన్గా ఫార్మసిటీ భూములు, టౌన్షిప్లు, పరిశ్రమలు, హెల్త్ సిటీ ఏర్పాటుకు ప్రణాళిక, ఆర్ఆర్ఆర్ మధ్య ఉన్న భూములపైన దృష్టి. భూముల వేలంతో 14,000 కోట్లు ఆర్జించిన గత సర్కార్. అసలు దీనిలో ఏం చెప్పదలుచుకుంటే వీళ్ళంటే 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే భూములు అమ్మక తప్పదు. గత ప్రభుత్వం 14,000 కోట్లు అమ్మింది కాబట్టి ఇంకా వీళ్ళు అమ్ముకోనికి వీళ్ళకు సర్టిఫికేట్ దొరికిందామని అట్లే ఉంది ఈ వార్త చూస్తే. అప్పుడు అమ్మింది కాబట్టి వీళ్ళు కూడా అమ్ముకోవచ్చు అని చెప్తున్నట్టుంది. 6 గ్యారెంటీల అమలుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన ఆర్థిక వనరులపై దృష్టి సారించింది. సంక్షేమ పథకాల అమలుకు కావాల్సిన నిధుల సేకరణకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో నిధుల కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఆటంకాలు లేకుండా ఉండేలా ముందస్తు ప్రణాళికతో సిద్ధమవుతుంది. పేదల పేరుతో భూములు, మన భూములే, ప్రభుత్వ భూములు అంటే ప్రభుత్వం వేరే కాదు కదా, మన భూములు తెగమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో వేలం వేసేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను గుర్తించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీనికి కసరత్తు లేకపోతే చిత్తశుద్ధి ఇవన్నీ ఎందుకు? మన భూములు అమ్మి మనకు ఇస్తారంట గ్యారంటీలు. ప్రభుత్వ భూములు అంటే మన భూములేగా, మన భూములు అమ్మి మనకు గ్యారంటీలు ఇస్తారంట. ఇంకా దీనిలో వీళ్ళెందుకు మధ్యలో వీళ్ళెందుకు? పథకాల కోసం భూములను వేలం వేయడంతో పాటు రుణమాఫీ కోసం బ్యాంకుల నుంచి సేకరించే రుణాలను తాకట్టుగా పెట్టేందుకు వాడుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. అదే సమయంలో ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ప్రభుత్వ భూములు, వాటితో పాటు భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్తో భాగంగా రైతులు ముందుకు వస్తే ఆయా భూములు రైతులు వస్తారు ముందుకు. తెలంగాణలో రైతులు సస్తం కానీ భూములు మాత్రం ఇయ్యమని మొత్తుకుంటారు. త్రిబుల్ ఆర్కే భూములు ఎన్నికలేరు, వీళ్ళు అమ్ముకోనికి ఇస్తారు. వీళ్ళు వెంచర్లు చేసి అమ్ముతాం, అదేసి అమ్ముతాం. అభివృద్ధి చేసి ఆదాయం సమకూర్చుకోవాలనే యోచనలో ఉంది. అటు అభివృద్ధి ఇటు ఆదాయం ఉభయతారకంగా ముందుకెళ్లాలని భావిస్తుంది. ఆర్ఆర్ఆర్ మధ్య కూడా భారీగానే ప్రభుత్వ భూములు ఉన్నాయి. అక్కడ అభివృద్ధి ప్రణాళిక ఎలా ఉండాలన్న దానిపైన ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక్కడ అభివృద్ధి సంక్షేమం అనే ముసుగులో ప్రభుత్వ భూములు వేలమేనికే గవర్నమెంట్ సిద్ధమైంది. ఇది ఈ వార్త సారాంశం. దాని చుట్టూ తిప్పిర్రు. ఎన్నికల కోడ్ ముగియగానే దుకాణం స్టార్ట్ చేస్తారంట. ప్రభుత్వ భూముల వివరాలపై సమగ్ర నివేదించాలని. కోర్టు వివాదాల్లో లేని భూములు, కోర్టు వివాదాల్లో ఉంటే అమ్మనియరు కదా, అందుకని కోర్టు వివాదాల్లో లేని భూములు అర్జెంటుగా అమ్మి చేయాలి. ఇక గత ప్రభుత్వం 14,000 కోట్లు చేసింది కాబట్టి వీళ్ళు 25,000 కోట్లు చేసినా సరిపోదు. 6 గ్యారెంటీలు చేయాలంటే వీళ్ళు చాలా చేయాలి, చాలా భూములు అమ్మాలి. కానీ ప్రభుత్వ భూములు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం. గత ప్రభుత్వం అమ్మితే కూడా ప్రశ్నించడం. గత ప్రభుత్వం భూములు అమ్ముతుంటే కూడా ఈ ప్రభుత్వ భూములు అమ్ముకుంటా పోతే ఏడిదాకా పోతాం? సంక్షేమ పథకాలు, ఉచితాలు ప్రకటించడం ఎందుకు? అవి చాదగాక ప్రభుత్వ భూములు అమ్మడం ఎందుకు? దీనిలో మీరు చేసిన గొప్పతనం ఏముంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన గొప్పతనం ఏముంది దీనిలో? మా భూములు మాకు ఇయ్యనికి మీరేంది మధ్యలో మళ్ళీ? ఇప్పుడు రేపు నాడు స్కూళ్ళు కట్టాలంటే భూములు ఉండవు. ప్రభుత్వాలు భూములు ఉంటాయి ఎక్కడన్నా? రేపు స్కూల్ కట్టాలంటే ఏంది? పేదలకు ఇండ్లు కట్టాలంటే ఎక్కడ కడతారు? రేపు నాడు ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీసు కావాలంటే ఏం చేస్తారు? భూములన్నీ అమ్ముకుంటూ పోతే రేపు ఏదో ఒక పెద్ద కంపెనీ వస్తుంది, వాళ్ళకి ల్యాండ్ కేటాయించాలి. ఎందుకంటే వాళ్ళు ఒక 1000 ఉద్యోగాలు 2,000 ఉద్యోగాలు ఇస్తారు, ఉపాధి కల్పన. వాళ్ళకు ల్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఎన్ని భూములు అమ్ముతారు? ఈ లెక్కన గత ప్రభుత్వం 14,000 కోట్ల భూములు అమ్మింది, కరెక్ట్. ఇప్పుడు మీరు ఎన్ని కోట్ల భూములు అమ్మితే 6 గ్యారెంటీలకు పైసలు వస్తాయి? ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు దీనిలో గత ప్రభుత్వం తప్పుపట్టింది మీరు కదా, గత ప్రభుత్వం తప్పే చేసింది భూములు అమ్మి. మీరు అప్పుడు ఎట్లా మాట్లాడింది? మీరు భూములు అమ్ముతారా, భూములు అమ్మి ఇస్తారని మాట్లాడలేదా? మీరు వచ్చి ఏం చేస్తున్నారు? మీరు వచ్చి ఉన్న భూములు తెగనమ్ముతారా? ప్రభుత్వ భూములు గుర్తిస్తారంట, దీనికి ఒక రివ్యూ, దీనికి ఒక సమీక్ష, దీనికి ఒక కథ, దీని మీద కసరత్తు, మొత్తం తిప్పి రాసిన వార్త ఈ వార్త. అసలు విషయం ఏంటంటే భూములు అమ్మాలి, 6 గ్యారెంటీలకు పైసలు లేవు, సరిపోవు. ఎన్ని భూములు అమ్మినా 6 గ్యారెంటీలకు పైసలు సరిపోవు. ఎన్ని భూములు అమ్మినా. ఇంకా తెలంగాణ రైతుల దగ్గర నుంచి భూమి సేకరణ చేస్తారంట, భూమి సేకరణ చేస్తారు. తెలంగాణ రైతులు భూములు ఇస్తారా? ఇంకా ఫార్మసిటీ, మల్టీ మోడల్ ఇండస్ట్రియల్ జోన్గా ఫార్మసిటీ భూములు సర్కారు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఫార్మసీని 19,300 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వాలు నిర్ణయించగా అందులో ప్రభుత్వాన్ని 9,133 ఉంది ఎకరాలు ఉంది. దానికి తోడు రైతుల నుంచి ఇప్పటికీ సేకరించి సుమారు 4,000 ఎకరాలు ఉంది. వాళ్ళందరూ ఆ 4,000 ఎకరాల రైతులు ఉన్నారు కదా, మా భూమి మాకు ఇచ్చామని అడుగుతున్నారు.
ఫార్మసీ రద్దని ప్రకటించారు కదా, ఆ భూమి ఫార్మసీ కోసం తీసుకున్నారు. ఆ భూములు మాకు ఇచ్చేయాలని అడుగుతున్నారు వాళ్ళు. ఇబ్రాహీపట్నం సైడు, యాచారం సైడ్ పోతే చెప్తారు వాళ్ళ బాధలు. మా భూమి మాకు ఇచ్చేయరు, మేము వ్యవసాయం చేసుకుంటాం, మా పని మేము చేసుకుంటాం అని చెప్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ భూములను రియల్ ఎస్టేట్ చేయాలని చూస్తున్నట్టున్నారు. ఆ రియల్ ఎస్టేట్ అయిన వీళ్ళ పని. సుమారు 4,000 ఎకరాలు ఉంటుంది. ఈ భూముల గత ప్రభుత్వంలో రోడ్లు, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయంట. వాళ్ళు వేసారంట. ఈ అధికారంలోకి వచ్చాక భూములు ఫార్మసీ కాకుండా టౌన్షిప్లు ఏర్పాటు చేస్తామని, అలాగే కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకొస్తామని సీఎం ప్రకటించారు. ఈ ఫార్మసీ భూములకు సంబంధించి ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఏం లేదు, భారీ ప్రణాళిక ఏం లేదు. అదంతా అభివృద్ధి అనే పేరుతో ఎక్కడో తీసేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆ రైతులు వాపసు అడుగుతున్నారు, మా భూములు మాకు ఇచ్చేయండి స్వామి, మాకు ఇచ్చిన నష్టపరిహారం ఎంత. ఈ నాచారం ఏరియాలో మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఎంత ఇచ్చారు ఎకరాకు? వీళ్ళు 6 లక్షలు 9 లక్షలు ఇచ్చారు. ఆడ ఎన్ని కోట్లు ఉంటుంది? 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు ఉంటుంది ఎకరం భూమి. ఆ 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఇస్తే దేనికైతే? మీరు ఫార్మసిటీ పెడతలేమని ప్రకటించారు కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే దాన్ని రియల్ ఎస్టేట్ చేసి అమ్మాలి. మొత్తం ఉన్నాయి ఆల్రెడీ ప్రభుత్వం అనుకుంటుంది. ప్రభుత్వ భూములు అమ్మడం, రైతుల నుంచి భూములు సేకరించి వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి అమ్మడం మీద తెలంగాణ సమాజం స్పందించాలి. దీని మీద తెలంగాణ సమాజం స్పందించాలని ఈ డిబేట్ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఖచ్చితంగా మీరు చర్చించాలి. ఏ ప్రభుత్వం అయినా ఉండండి. గత ప్రభుత్వం అమ్మితే ఎవరన్నా సూపర్, ఈ ప్రభుత్వం బాగా చేసింది, ఈ ప్రభుత్వం బాగా భూముల మీద ఎవరైనా సర్టిఫికేట్లు ఇచ్చిండ్రా? మీరేగా తిట్టిన వాళ్ళు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి మీరు ఆ భూములకు డబల్ త్రిబుల్ అమ్మనికపోతే సమాజం సహకరిస్తుందా? సమాజం తెలంగాణ జనం స్వాగతిస్తారా? ప్లీజ్ దీని మీద డిబేట్ స్టార్ట్ చేయాలని కోరుతున్నా. తెలంగాణ ప్రజలు ప్రభుత్వ భూములు వేలం వేయడానికి మీరు సహకరిస్తారా? మీ సంక్షేమం పేరుతో మీకు 6 గ్యారెంటీలు ఇవ్వాలంటే భూములు అమ్మాల్సిందే అంటున్నారు. మీకు భూములు కావాలన్నా, ప్రభుత్వ భూములుగా ఉండాలన్నా, 6 గ్యారెంటీలే కావాలన్నా తెలుసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.